యొక్క సమస్యలను కూడా చర్చించుకోవడానికి ఈ యొక్క రోజును మరి మనం తీసుకొని ఈ రోజు మన ములుగు జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన మరి ఈ సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, సిఇఓ గారికి, గౌడ సంఘం పెద్దలకు, మరి నర్సన్న గారికి, బుచ్చన్న గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన బుక్షపతి గారికి, చిన్న బుచ్చన్న, పెద్ద బుచ్చన్న, రమన్న, అందరూ, రాజేందర్ అన్న, మరి మన సింగిల్ విండో చైర్మన్ సంపత్ గారు, రాములు గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గౌడన్నలకు మద్దతుగా వచ్చినటువంటి మిగతా బీసీ సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఎప్పుడు కూడా మహనీయులను అనేది మర్చిపోతే మనకు మనుగడ ఉండదు, ఎందుకంటే భవిష్యత్తు కూడా ఉండదు. మహనీయుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. నా కోసం నేను పనిచేస్తే నాలోనే ఉండిపోతా, జనం కోసం పని చేస్తే జనంలో ఉండిపోతుంది. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్ యొక్క జీవితము మరి ఉమ్మడి జిల్లా జనగాం తాలూకాలో ఒక కిలాషాపురం అనేటువంటి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి పశువుల కాపరిగా ఉంటూ మరి తన ముందు ఆనాటి సైన్యాలు, రాజులు, ప్రభువుల యొక్క సైన్యాలను ఎదిరించి వాళ్ళ ఆగడాలను అరికట్టి ఈరోజు మన అందరికీ మరి తెలిసేటువంటి ఆయన జీవితం. మనం మామూలుగా ఉంటే ఆయన ఎవరో మనం ఎవరో అందరిలాగా ఆయనది కూడా అయిపోయేది. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా, ఒక అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తిగా మనందరికీ ఈరోజు ఆదర్శప్రాయుడు. కాబట్టి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టుగా వితిన్ అంటే డెమోక్రటిక్ వేలో, ప్రజాస్వామిక పద్ధతిలో కూడా మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కూడా అమలు కానటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అలాంటి ఖచ్చితంగా